పార్ట్ మనం చూసుకుంటే జోగ్రఫీలో సెకండ్ పార్ట్. ఓకే, నెక్స్ట్ పార్ట్ మనం జోగ్రఫీ చూసుకుంటే 100 బిట్స్ మనం చెప్పుకుంటాం కదా. జోగ్రఫీ నుంచి 100 బిట్స్లో ఇందులో ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టాం. ఇప్పుడు నెక్స్ట్ వీడియో చూసుకుంటే అదే మనం ఈ వీడియో చూసుకుంటే ప్రజెంట్ వీడియో సెకండ్ పార్ట్ చూద్దాం జోగ్రఫీ నుంచి. నెక్స్ట్ 51 నుంచి చూద్దాం. ఓకేనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ ఈపీజెడ్ ఈజ్ సెటప్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఏంటండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని అడిగాడు. ఏంటంటే ఫాల్టా అండి. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఇస్ ది షిఫ్టింగ్ అగ్రికల్చర్ లోకల్లీ కాల్డ్ పెండా. ఆన్సర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అండి. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఇస్ ది బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్. ఆన్సర్ చూసుకుంటే మధ్యప్రదేశ్ అండి. ఓకే, మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ డిఫైన్స్ ది గ్రీన్ రెవల్యూషన్. ఆన్సర్ చూసుకుంటే ఇట్ ఈస్ ఎ న్యూ స్ట్రాటజీ ఇన్ అగ్రికల్చర్ టు ప్రొడ్యూస్ ఫుడ్ గ్రెయిన్స్ ఎస్పెషల్లీ వీట్ అండ్ రైస్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ వెస్ట్ బెంగాల్ హౌ మెనీ రైస్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఇన్ ఏ ఇయర్ అని అడిగాడు. సంవత్సరానికి ఎన్నిసార్లు రైస్ అనేది పంట జరుగుతుంది అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే 3 times అండి. ఓకేనా, 3 times. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ఆర్ సోన్ ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ ది మాన్సూన్ సీజన్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే రబీ క్రాప్స్ అండి. ఓకే, రబీ క్రాప్స్. నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ఆర్ సోన్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది మాన్సూన్ సీజన్ అని అడిగాడు. ఓకే, బిగినింగ్ ఆఫ్ మాన్సూన్ సీజన్స్ అయితే ఖరీఫ్ అండి. బిగినింగ్ ఆఫ్ మాన్సూన్ సీజన్స్ అయితే ఖరీఫ్, ఎండింగ్ ఆఫ్ మాన్సూన్ సీజన్ అయితే రాబీ. ఓకేనా, ఆన్సర్ చూసుకుంటే బి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద సిగ్నిఫికెంట్ నెగిటివ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే బి అండి. ఓకే, బి, సాయిల్ డిగ్రేడేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దేర్ ఆర్ రీజన్స్ వేర్ ఫార్మర్స్ స్పెషలైజ్ ఇన్ వెజిటేబుల్స్ ఓన్లీ. దిస్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఈజ్ నోన్ యాజ్. ఆన్సర్ చూసుకుంటే ట్రక్ ఫార్మింగ్ అండి. ఏంటండి, ట్రక్ ఫార్మింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ సెరికల్చర్ గురించి అడిగాడు. ఓకేనా, ఆన్సర్ చూసుకుంటే కమర్షియల్ రేరింగ్ ఆఫ్ సిల్క్ వామ్స్. ఏంటంటే కమర్షియల్ రేరింగ్ ఆఫ్ సిల్క్ వామ్స్ అండి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అగ్రికల్చరల్ సెన్సస్ ఈజ్ కండక్టెడ్ ఇన్ ఇండియా అట్ అన్ ఇంటర్వెల్ ఆఫ్ ఎన్ని ఇయర్స్కి అగ్రికల్చరల్ సెన్సస్ అనేది కండక్ట్ చేస్తారని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే 5 years కండి. ఓకేనా, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 5 years. నెక్స్ట్, సాయిల్ లెస్ అగ్రికల్చర్ ఈజ్ కాల్డ్ హైడ్రోపోనిక్స్. ఏంటండి, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సాయిల్ లెస్ అగ్రికల్చర్. దేన్ని సాయిల్ లెస్ అగ్రికల్చర్ అంటే అంటారంటే హైడ్రోపోనిక్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే ద ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ డివైడెడ్ ఇండియా ఇంటూ హౌ మెనీ అగ్రోక్లైమాటిక్ జోన్స్. ఆన్సర్ చూసుకుంటే 15 అండి. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఇన్ జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్. ఆన్సర్ చూసుకుంటే డిఫారెస్టేషన్ డ్యూ టు మైనింగ్. జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్లో మేజర్ మినరల్ ఏంటండి, కోల్. ఓకే, కోల్ జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్లో. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాసెసెస్ న్యూట్రియంట్స్ ఆర్ కంటామినెంట్స్ ఆర్ క్యారీడ్ అవే బై వాటర్ ఆర్ మూవ్డ్ ఇంటూ ది లోవర్ లేయర్ ఆఫ్ ది సాయిల్. వాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, లీచింగ్ అండి. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, లీచింగ్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ది నార్దర్న్ ప్లెయిన్స్ అండ్ ఈజ్ ఫార్మ్డ్ బై ది ఓల్డర్ అల్యూమిన్. ఆన్సర్ చూసుకుంటే బంగార్ అండి. ఓకే, బంగార్. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద బ్లాక్ సాయిల్ ఆఫ్ ది డెక్కన్ ప్లాట్యూ లాక్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మినరల్స్. ఏ మినరల్స్ అనేవి లేవు డెక్కన్ ప్లాట్యూలో అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఫాస్ఫరస్ అండి. ఫాస్ఫరస్ ఈజ్ ది ల్యాక్ ఆఫ్ ఫాస్ఫరస్. నెక్స్ట్ చూసుకుంటే arid soils are characteristically developed in dash which exhibits characteristic arid topography. ఆన్సర్ చూసుకుంటే వెస్ట్రన్ రాజస్థాన్ అండి. ఎక్కడ డెవలప్ చేస్తున్నారు, వెస్ట్రన్ రాజస్థాన్. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ది సాయిల్ కంటైన్స్ హ్యూమన్లో ఏ సాయిల్ ఉంటుందని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఏ హారిజన్.
నెక్స్ట్ డ్యాన్స్ ఆర్ థిక్ డిపాజిట్స్ ఆఫ్ గ్లేషియల్ క్లే అండ్ అదర్ మెటీరియల్స్ ఎంబెడెడ్ విత్ మొరైన్స్. ఆన్సర్ చూసుకుంటే ఏంటంటే కరేవాస్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, కరేవాస్. Next, dash is the deep red soil found in tropical region and often developed on significant magmatinous bedrock. Answer చూసుకుంటే 71 పెడకోల్. ఏంటంటే పెడకోల్. Next, the ebony, mahogany, cinchona, etc. are trees found in which type of forests? 72. Answer is tropical evergreen forest. ఏంటంటే tropical evergreen forests. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజియన్స్ ఇస్ ది ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఫౌండ్ ఇన్ ఇండియా? ఓకే, ఆన్సర్ చూసుకుంటే వెస్టర్న్ ఘాట్స్ అంటే వెస్టర్న్ ఘాట్స్లోనే ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ది నేచురల్ వెజిటేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ ఎన్ని గ్రూప్స్ అంటే 5 గ్రూప్స్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ది మోస్ట్ వైడ్ స్ప్రెడ్ ఫారెస్ట్ టైప్ ఇన్ ఇండియా? ఆన్సర్ చూసుకుంటే ట్రాపికల్ డిసిడ్యూస్ ఫారెస్ట్స్. నెక్స్ట్ వన్ చూసుకుంటే మోసెస్ అండ్ లిచెన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ విచ్ కైండ్ ఆఫ్ ఫారెస్ట్స్? ఏ ఫారెస్ట్లో ఉంటాయంటే టండ్రా ఫారెస్ట్ అండి. లిచెన్స్ అండ్ మోసెస్ అనేవి టండ్రా ఫారెస్ట్లో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్స్? ఆన్సర్ చూసుకుంటే మధ్యప్రదేశ్ అండి. ఏంటంటే మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టెరిస్ట్రియల్ ఈకోసిస్టమ్? ఆన్సర్ చూసుకుంటే గ్రాస్ ల్యాండ్స్. నెక్స్ట్ థార్నీ బుషెస్ ఆర్ ఫౌండ్ ఇన్ డాష్ రీజన్? థార్నీ బుషెస్ ఏ రీజన్ అండి? పోలార్ రీజన్. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా డస్ ది హాట్ విండ్ బ్లో? విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా డస్ ది హాట్ విండ్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే నార్త్ అండ్ నార్త్ వెస్ట్రన్ రీజన్ అండి. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ది colloquial term to describe the occurrence of pre-monsoon rains in India, especially in parts of Kerala, Karnataka and Tamil Nadu? ఆన్సర్ చూసుకుంటే మ్యాంగ్రో సోవర్స్ అండి. ఓకే, మ్యాంగో సోవర్స్. నెక్స్ట్ వచ్చి ఎల్ నినో ఈజ్ ఏ క్లైమేట్ ప్యాటర్న్ దట్ డిస్క్రైబ్స్ ది అన్యూజువల్ వార్మింగ్ ఆఫ్ సర్ఫేస్ వాటర్స్ ఇన్ విచ్ ఓషన్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే ఇట్ ఇస్ సెకండ్ ఆన్సర్, పసిఫిక్ ఓషన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్? ఆన్సర్ చూసుకుంటే ఎక్స్ట్రీమ్లీ చిల్డ్ వెదర్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ విండ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ది నేమ్ ఆఫ్ ది రోరింగ్ ఫార్టీస్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే వెస్టర్లీ విండ్స్ అండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ క్లైమేట్ డూ ది 2 ఐలాండ్స్ రీజన్స్ ఆఫ్ ఇండియా లక్షద్వీప్ అండ్ అండమాన్ నికోబార్ ఎక్స్పీరియన్స్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే ట్రాపికల్ వార్మ్ క్లైమేట్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఐడెంటిఫై ది ఓల్డెస్ట్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఆఫ్ ఇండియా ఫార్మ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్? ఆన్సర్ చూసుకుంటే టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, టిస్కో. Okay. Next, which of the following is a public sector industry? BHEL. Okay, BHEL. Next, where was the first successful textile mill established in India? Okay, answer చూసుకుంటే ముంబై అండి. ఆన్సర్ ఏంటండి? ముంబై. నెక్స్ట్ చూసుకుంటే which is the first integrated steel plant of public sector in India? ఆన్సర్ చూసుకుంటే రూర్కెలా స్టీల్ ప్లాంట్. నెక్స్ట్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ టవల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ లొకేటెడ్? ఆన్సర్ చూసుకుంటే తెలంగాణ అండి. ఓకే, తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ది నేచురల్ హ్యాబిటేట్ ఆఫ్ ది ఏషియాటిక్ లైన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్? ఆన్సర్ చూసుకుంటే గిర్ ఫారెస్ట్స్.
నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ తడోబా నేషనల్ పార్క్? తడోబా నేషనల్ పార్క్ ఏంటంటే మహారాష్ట్ర. మనం నేషనల్ పార్క్స్ పైన వీడియో చేయడం జరిగింది. ఏంటంటే 107 నేషనల్ పార్క్స్, అప్డేటెడ్ నేషనల్ పార్క్స్ పైన మనం వీడియో చేయడం జరిగింది. ఒకసారి స్టాటిక్ జీకేను ప్లేలిస్ట్లో నేషనల్ పార్క్స్ ఉంటాయి, చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ పార్క్స్ మీకు డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను, చూడండి. ఇన్ విచ్ స్టేట్ ఈస్ ది నందాదేవి బయోస్ఫియర్ రిజర్వ్? ఇన్ విచ్ స్టేట్ ఈస్ ది నందాదేవి బయోస్ఫియర్ రిజర్వ్ లొకేటెడ్? ఆన్సర్ చూసుకుంటే ఉత్తరాఖండ్ అండి. ఏంటండి? ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, ది పియోలడల్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్? ఏంటండి? ఇక్కడ రాజస్థాన్ అండి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డిక్లేర్డ్ as ది వైల్డ్ యాజ్ సాంక్చురీ? వైల్డ్ యాజ్ సాంక్చురీ, రన్ ఆఫ్ కచ్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది లుసాయ్ హిల్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్, లుసాయ్ హిల్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఏంటంటే ఆన్సర్ చూసుకుంటే మిజో హిల్స్ అండి. మిజో హిల్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హిల్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది ఈస్టర్న్ ఘాట్స్? ఈస్టర్న్ ఘాట్స్. ఆన్సర్ చూసుకుంటే సెవరా హిల్స్ అండి. సెవరా హిల్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది హైయెస్ట్ పీక్ ఆఫ్ ది ఈస్టర్న్ ఘాట్స్? హైయెస్ట్ పీక్ ఆఫ్ ది ఈస్టర్న్ ఘాట్స్. ఆన్సర్ చూసుకుంటే మహేంద్రగిరి అండి. ఆప్షన్ బి. నెక్స్ట్, ది హిమాలయస్ హ్యావ్ అప్లిఫ్టెడ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ జియోసింక్లిన్స్? జియోసింక్లినస్. ఆన్సర్ చూసుకుంటే సిటీస్ జియోసింక్లినస్ అండి. జియోసింక్లినస్ సిటీస్. ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఇండియాస్ టోటల్ లెంత్ ఆఫ్ కోస్ట్ లైన్ ఆఫ్ ది మెయిన్ ల్యాండ్ ఇంక్లూడింగ్ అండమాన్ అండ్ నికోబార్ అండ్ లక్షద్వీప్? ఇండియాస్ టోటల్ లెంత్ ఆఫ్ కోస్ట్ లైన్ మెయిన్ ల్యాండ్ ఇంక్లూడింగ్ అండమాన్ నికోబార్ అండ్ లక్షద్వీప్. ఆన్సర్ చూసుకుంటే 7516.6 కిలోమీటర్స్. 7516.6 కిలోమీటర్స్. ఇది దేంతో చూడండి, ఇంచెస్ టోటల్ లెంత్ ఆఫ్ కోస్టల్ లైన్ ఆఫ్ ది మెయిన్ ల్యాండ్ ఇంక్లూడింగ్ అండమాన్ నికోబార్ యాడ్ అయ్యి ఉంటుంది అండ్ లక్షద్వీప్ కూడా యాడ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? ఆన్సర్ చూసుకుంటే 7516.6 కిలోమీటర్స్. ఓకే, ఇక్కడతో 100 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయ్యి పార్ట్ 1లో 50 క్వశ్చన్స్ అండ్ పార్ట్ 2 జాగ్రఫీ రిలేటెడ్గా పార్ట్ 1 పార్ట్ 2 ఉన్నాయి. మళ్ళీ సపరేట్గా ఆర్ఆర్బీ అండ్ టైపిస్ట్ రిలేటెడ్గా ఈ పార్ట్లో 50 క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ పైన వీడియో కావాలో ఆ టాపిక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోస్ చేస్తాను మీకోసం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.